అతివేగంగా నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర భారతీముఖిని లింగమనేని సంజు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన భారతీముఖి అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలి మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతివేగంగా నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర భారతీముఖిని లింగమనేని సంజు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన భారతీముఖి అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలి మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శాలిని, అయితే మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుందన్నది తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారతి అనే మహిళ మృతి చెందగా ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం సంజుష్ తన స్నేహితులతో కలిసి అయితే ఇనార్బిట్ మాల్ నుంచి వెళ్తున్న క్రమం లోపల అదేవిధంగా భారతి కూడా అక్కడ ఇనార్బిట్ మాల్ సమీపంలో మధ్యాహ్నం రోడ్డు క్రాస్ చేస్తూ అటువైపు ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీట్ ఫుడ్ తినడానికి స్నేహితులతో కలిసి వెళ్లి తిని తిరిగి వస్తుండగా రోడ్డు పైన ఏకంగా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ సంజూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క వేగానికి కారు వేగానికి అక్కడికక్కడే ఎగిరి అవతల రోడ్ లో పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ర్యాష్ డ్రైవింగ్ వల్లనే అయితే భారతి చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్నటువంటి భారతిని కారు ఢీకోవడంతో తీవ్రంగా గాయపడి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కూడా సంజూస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ పరీక్ష ఫలితాలు, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, కారు వేగం, డ్రైవింగ్ తీరు పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంజయ్ ఇనార్బిట్ మాల్ సమీపంలో అబూరా విల్లాలో కుటుంబంతో కలిసి ఉన్నట్టుగా సమాచారం కూడా తెలుస్తుంది. తాజాగా ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు కూడా సంజుష్ ను ఆదేశించారు. దీంతో ఇవాళ జరిగే విచారణలో పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నించబోతున్నారు, ప్రమాదానికి ముందు జరిగిన ఆ ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు మృతురాలు భారతి కుటుంబంలో తీవ్ర విషాదం చెప్తుంది. కుటుంబానికి భారం అంతా తన సోదరే చూసుకోవాలని కూడా సోదరుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీంతో తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈ కేసులో సంజోష్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు సాక్షుల ఆధారంగానే నిర్ధారణ కావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న ప్రమాదం ఎలా జరిగింది, సంజోష్ వాహనం వేగం ఎంత, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఏం తేలింది, ఇవాళ విచారణలో పోలీసులు ఎలాంటి వివరాలు రాబట్టనున్నారు, ఈ అంశం పైన మరింత స్వచ్ఛత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.